అలాగే కృష్ణుడి క్యారెక్టర్ వైజయంతి మూవీస్లో అసలు ఆయన ఆయన ఎన్టీఆర్ గారి బొమ్మతోనే బ్యానర్ ఉంటుంది కదా. మేము చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కృష్ణుడిది గ్రాఫిక్స్లో ఆయన ఉపయోగిస్తారనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక తమిళ ఆర్టిస్ట్తో దాన్ని చేశారు. సో సెకండ్ పార్ట్లో అదే కంటిన్యూ అవుతుందా లేదంటే చూద్దాం, వెయిట్ చేద్దాం. డైరెక్టర్ మనసులో ఏముందో నేను ఇంకా అడగలేదు సెకండ్ పార్ట్ గురించి. సెకండ్ పార్ట్ కూడా ఇంతకంటే అత్యద్భుతంగా ఉండాలి కదా అని అతను అన్నాడు, నేను అనుకున్నాను. చూద్దాం సెకండ్ పార్ట్. నా వరకు సార్ నేను ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఓకే వెళ్దా అలా వెళ్తుంది, ఓకే మనం సాటిస్ఫై అని అనుకున్నాం. కానీ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి కథలో అంటే ఫస్ట్ హాఫ్లో ఏమవుతుందంటే క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ అవ్వటం వాటి వల్ల అలా అనిపించింది. బట్ వన్స్ సెకండ్ హాఫ్లో ఆ కథలోకి వెళ్ళటం అక్కడి నుంచి అలా 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 పీక్స్కి వెళ్ళిపోయి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అసలు అద్భుతం అనిపించింది. ఈరోజు సినిమా విజయానికి కూడా అదే మెయిన్ రీజన్ కదా. ఫస్ట్ హాఫ్లో హాఫ్ అన్ అవర్ ముందు కానీ సెకండ్ హాఫ్ ఎంటైర్ సెకండ్ హాఫ్ పర్టికులర్లీ క్లైమాక్స్ నవ్వుతూ నభోషతి అనేది ఉంది. కానీ ఒక్కటి నా ఫీల్ అయింది ఏంటంటే మీ బ్యానర్ అంటేనే అసలు మ్యూజిక్కి హైలైట్. పాటలు కానీ ఏదైనా ప్రతి సినిమాలో పాటలు సూపర్ హిట్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది, పాటలు కొద్దిగా నేను డిసప్పాయింట్ అయ్యాను. అది ఎవరన్నా మీ దగ్గర చెప్పారా? అది ఎవరో బయట అనుకుంటున్నారనేది విన్నాను నేను. బట్ అది ఏముందండి, ఎంత మ్యూజిక్ మీద అసలు ఆ పాట ఆ పిక్చర్ కంపోజ్ చేయటమే మ్యూజిక్ రికార్డింగ్ అది ఇది హైలైట్ కదా సార్.